నా పేరు చైత్ర, ద జర్నలిస్ట్. లోకల్ డాన్ రుద్ర మర్డర్ గురించి రీసెర్చ్ చేస్తే ఒక యాక్షన్ ఫిల్మ్కి కావాల్సినంత కంటెంట్ దొరికింది. హీ వాజ్ ఎ సిండికేట్ పర్సన్ ఇన్ బాంబే. పోలీస్ వాళ్ళు గ్యాంగ్స్టర్స్ అందరినీ అరెస్ట్ చేసినప్పుడు రుద్ర తను పుట్టిన ఏరియాకి తిరిగి వచ్చాడు. రుద్రావల్యం. రుద్రకి ఒక తమ్ముడున్నాడు, సత్య. హీఈస్ మోర్ డేంజరస్ దెన్ హిస్ బ్రదర్. రుద్ర గ్యాంగ్స్టర్ అయినప్పటికీ అతను ఎప్పుడు మంచి వైపు నిలబడేవాడు. రుద్రకి సిల్వర్ మనీ. రుద్రావల్యంలో కుడిభ్యంగా ఉండేవాడు. రుద్ర, నువ్వు బాంబేకి వెళ్ళినప్పుడు ఊర్లో పరిస్థితులన్నీ మారిపోయాయి. జోసఫ్ అని ఊర్లోకి కొత్తగా ఒకటి దిగాడు. వాడు డ్రగ్స్, నకిలీ నోట్స్ దందా, ఇంకా చాలా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నాడు. నువ్వే ఏదో ఒకటి చేయాలి, లేదంటే ఊరంతా వల్లకాడవుతుంది. జోసఫ్ బిడ్డ, ప్రెస్ ద లార్డ్ మై బాయ్. రే రుద్ర, వదిలేరా. అక్కడ నన్ను నమ్ముకుని బిజినెస్ జరుగుతుంది. నాకు ఫ్యామిలీ ఉందిరా. ప్లీజ్ రా రుద్ర, వదిలేరా. జోసఫ్ బిడ్డ, నువ్వు పోతే ఎవరికి వచ్చే నష్టమే ఏం లేదు. నీ జాగాలోకి ఇంకోటి ఎట్లన్నా వస్తాడు, కానీ నీ వల్ల చాలామంది ప్రాణాలు ఆరిపోయాయి. నీ సావుతోటి మళ్ళా దీపావళి తెస్తా. రుద్ర, ఇన్ని రోజులు మన ఏరియా లోపలికి డ్రగ్స్ తీసుకొచ్చేది ఎవరో కాదు, నీ తమ్ముడు సత్యానే. వాడితో జాగ్రత్తగా ఉండు. ఊరు బాగుండాలనుకున్నాం కదరా. ఊరు బాగుండాలని నువ్వు అనుకున్నావు, నేను కాదు. నాకు అడ్డొస్తే ఎవరినైనా చంపేస్తా. पैसे दे, पैसे दे. అన్నా ఒక ప్లేట్ చికెన్ నూడిల్స్ కావన్నా ప్లీజ్. పక్కెళ్ళరా, ఎవడరా నువ్వు? అట్లా కాదన్నా, ఒక చికెన్ నూడిల్స్ చెప్పుకుంటా అంతే. ఏంద్రా అన్నా, ఒక ప్లేట్ చికెన్ నూడిల్స్ ఏంట్రా? నీ అబ్బా. ఎవరి మనిషినో తెలియకుండా కొడుతున్నావు నన్ను. ఏం పేరు? మళ్ళీ 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 అబ్బా. సరే, ఏమైందిరా? ఊర్లో కొత్తగా వచ్చినోడితో దెబ్బలు తిని నీ దగ్గర హెల్ప్ కోసం వచ్చాడన్న వీడు. ఊర్లోకి వచ్చిన కొత్త పోరగాలని, ఇళ్ళ బచ్చగాలని కూడా సంజాయించకపోతే ఇక మీరెందుకురా? చూసుకుంటా సత్య. చూసుకుంటావా? వెళ్ళు, సరికేదిరా. అన్న, అక్కడ గొడవలు వదిలేసాను. కాడ నీ సరుకులు ఇష్టం.
ఇంకా నీ పానాలు వదిలేస్తావా? సత్య ఈ ఊరు ఒకప్పుడు జోసఫ్ మత్తులో ఉండేది. మత్తిని అరికట్టడానికి ఒక ఋతుడు పుట్టాడు. మత్తిని తొలగించగలిగాడు, కానీ తోడపుట్టిన వాడి విషయానికి బలైపోయాడు. రుద్ర ఈ ఊరికి ఒక ధైర్యం అయ్యాడు. మళ్ళీ అంత ధైర్యం నేను నీలో చూస్తున్నా. ఊరు మళ్ళీ డ్రగ్స్ మత్తికి పాలసీగా మారిపోతుంది. నన్ను నువ్వే కాపాడాలి. రుద్రాకి నేను నమ్మకాన్ని అవ్వగలిగాను కానీ నేను ఈడని అవ్వలేకపోయాను. కానీ నీకు అండగా నిలుస్తాను. ఈరోజే ఊర్లోకి డ్రగ్స్ వచ్చాయి, నువ్వే ఏదో ఒకటి చేయాలి. ఇంకా అంత నీ చేతుల్లోనే ఉంది. రే ఆపరా, రే ఆపండ్రా, 3 కోట్ల సరుకురా, ఆపరా. ఇక మీద ఈ ఊరు, ఈ జనం నా సొంతం. రే దీనికి ఎందుకు అట్లా కట్టారు? దీనికి భయపడాలి నేను? ఇప్పే ఎడమా, నా మీద బుక్ రాస్తున్నావు అంట. బుక్ రాయడానికి నేను అబ్దుల్ కలాంనా లేదా గాంధీనా? అయినా నా మీద బుక్ రాయాలంటే నాతో ఉండాలి, నాతో తిరగాలి, నేనేం చేస్తున్నానో చూడాలి. అయినా నాకు తెలియకుండా బుక్ రాస్తే నేను చేస్తానో తెలుసా? ఉం? నువ్వు చంపావే రుద్ర, నా ప్రాణ స్నేహితుడురా. రే వాడి ఊరి కోసమే బ్రతికాడురా. అలాంటి వాడిని చంపేస్తే చూస్తూ ఊరుకుంటానా? చంపి పడతాను.